కిరణ్ గారు. కిరణ్ గారు సార్ హాయ్. టీజర్ చాలా బాగుందండి, టెక్నికల్గా బ్రిలియంట్ అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో టీజర్ చూస్తుంటే చాలా లైవ్ లొకేషన్స్లో చేసినట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఫారెస్ట్ ఏరియాలో చేశారు. అక్కడ షూట్ చేయడం ఎంత టఫెస్ట్ అనిపించింది మీకు? తీర్థహల్లి అని ఒక ప్లేస్లో చేసాము అన్న. అంటే ఇది కర్ణాటకలో వస్తుంది తీర్థహల్లి అని. అగుంబే అలాంటి ప్లేస్లో మోస్ట్ డీపెస్ట్ ఫారెస్ట్ ఏరియా అది. ట్రాన్స్పోర్ట్ ఉండదు. కొంచెం ఆ విలేజ్ ఎలా అంటే మీకు చాలా సినిమా చూసినప్పుడు మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ విలేజ్లో నో నెట్వర్క్, టీవీస్ లేవు వాళ్ళ ఊర్లో. అంటే లిటరలీ వాళ్ళ ఊర్లో ఎలిఫెంట్స్ కానీ లేకపోతే పాములు కానీ అవి డైలీ వాళ్ళకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయంట. సో అలాంటి ఒక ప్లేస్లో చేసాం ఇది. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉన్నింది. మీన్వైల్ ఎవ్రీడే భయపడుతూ ఉన్నాం. అంటే మేము ఎప్పుడన్నా సెట్లో మధ్యాహ్నం కొంచెం అలా న్యాప్ తీసుకుందాం అనుకున్నప్పుడు పక్క నుంచి పాములు వెళ్ళిపోయేటివి. చాలా భయపడుతూ వణుకుతూ ఏం కాకూడదని చేసాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చాలా లైవ్లీగా ఉంటుంది రేపు స్క్రీన్ పైన. ఆ విలేజ్ అండ్ ఆ విలేజ్ పీపుల్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ మీ ప్రీవియస్ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు, సో దాని నుంచి వచ్చిన చేంజ్ ఓవర్ అనుకోవచ్చా? అంటే పెద్ద స్కేల్లో కనిపిస్తుంది, మీరు కూడా సీరియస్ జోన్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. యా, అఫ్ కోర్స్ ఎవ్రీడే ఈజ్ లెర్నింగ్. సినిమాలు ఖచ్చితంగా ఏదైతే రిపోర్ట్ వస్తుంటుందో మనకు అందరూ సజెషన్స్ చెప్తారో అది ఇంకా బెటర్మెంట్స్ ఏం చేయాలని నేర్చుకుంటూనే ఉంటాం. ఆ బెటర్మెంట్స్లోనే నాకు ఎప్పుడు ఛాన్స్ దొరికేది కాదు లుక్ చేంజ్ ఓవర్ చేయాలన్నా ఏదన్నా. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అప్పుడు కమిట్ అయ్యాను, ఆ సినిమాలు చేయాల్సిన పరిస్థితి. సో ఈ సినిమాతో ఒక్కొక్కటి ఖచ్చితంగా రాబోయే సినిమాల్లో కూడా చేంజెస్ నేర్చుకుంటూనే ఉంటాను. థ్యాంక్ యూ. కిరణ్ సార్. సార్ మీరు డయాస్ల మీద చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు సార్. ఇంటర్వ్యూలో కూడా చాలా అనుభవం ఉన్నట్టుగా మాట్లాడతారు. మీ మాటల్లో చాలా డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అన్నీ చేస్తారు. కానీ ఈ పరిశీలన కానీ ఈ అనుభవం కానీ ఎక్కడ మీ సినిమాల్లో ఎందుకు కనపడదు? అలా కనిపించుంటే సినిమాలు ఇప్పటికి అన్నీ కూడా మంచి సినిమాలు చేసి ఉండేవారు కదా అని. సినిమా అన్నది ఒక్కరితో సంబంధించింది కాదు కదా సార్. నేను ఒక్కరిని కరెక్ట్గా చేద్దాము అన్నది ఒక్కరితో. ఆల్వేస్ సినిమా ఈజ్ టీమ్ ఎఫర్ట్ సార్. టీం అందరం కష్టపడితేనే ఏదైనా. నా సినిమాలు హిట్ అయిన సినిమాలు కూడా అన్ని టీమ్ ఎఫర్టే. సినిమా ఆడందు కూడా టీమ్ ఎఫర్టే. కానీ ఒక్కరు ఖచ్చితంగా అని ఒక్కరి మీద అయితే నాకు తెలిసి నా జర్నీలో నా సినిమాల్లో ఒక్కరి మీద డిపెండ్ అయితే లేదు సార్. నేను ఇలా చేద్దాం ఇలా కష్టపడదాం అనుకున్నా కానీ టీమ్ సపోర్ట్ అందరం కలిసి చేస్తేనే ఒక సినిమా వస్తుంది సార్. మీరు ఎంచుకున్న స్క్రిప్ట్లు మీరు ఓకే చేసిన సీన్లే కదా? అవును సార్. అంటే ఈ రోజుల్లో ఏమనుకుంటున్నానంటే నేను అదే అంటాను సార్, నా తప్పు జరిగింది. 2021లో నేను కొన్ని స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. 2021కి 2024కి ఆడియన్స్ అన్నది మారిపోయారు సార్. అంటే కంటెంట్ ఆ టైంకి మేబీ నాకున్న మైండ్ సెట్కి చిన్న కమర్షియాలిటీకి ఇవి వర్కౌట్ అవుతాయన్న ఒక సినారియోలో నేను అప్పుడు ఓకే చేసుకుని ఉండొచ్చు. బట్ మోర్ దెన్ కంటెంట్ ఇప్పుడు స్క్రీన్ పైన మేకింగ్ ఏంటి, ఎలాంటి సౌండ్ డెలివర్ చేస్తున్నారు అన్నది చాలామంది ఇప్పుడు టికెట్ కొనే దాంట్లో ఆడియన్స్ నాకు తెలిసి సౌండ్ విజువల్ మీద కూడా చాలామంది వెళ్తున్నారు. సో ఎక్కడో మేము టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ ఆ కథని స్క్రీన్ పైకి తీసుకురావడంలో మేము అందరం ఫెయిల్ అయ్యాం సార్. అది అక్కడ మిస్ అయ్యాం. కథ రూపంలో నిజంగా చాలా బాగుండేటి, విన్నప్పుడు ఇది వర్కౌట్ అవుతాయి అనుకున్నాం. ఆ ప్రాసెస్ని స్క్రీన్ పైకి తీసుకొచ్చే ప్రాసెస్లో మేము ఫెయిల్ అయ్యాం సార్. అంటే కొన్ని విమర్శలు వినిపించాయి. మీ సినిమాల్లో కొన్ని మాస్ సీన్లు చేయడం కానీ కొన్ని యాక్షన్ సీన్లు చేయడం కానీ వాటి మీద అంటే ఏం లేదు సార్. వచ్చాయి సార్. అఫ్కోర్స్ అన్నీ వింటుంటాను సార్ నేను. అంటే ఇప్పుడు రాజావారి రాణి గారు చాలా సెటిల్డ్ సినిమా. మేబీ నాకు పేరు వచ్చి నేను కొంచెం అందరికీ తెలిసి అందరికీ వెళ్ళిందే ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఆ ఎస్ఆర్ కళ్యాణ మండపం కంపల్సరీ కొంచెం ఆ కమర్షియల్ టింట్ అది ఉంటుంది. నెక్స్ట్ వినరోభాగ్యం విష్ణు కదా మంచిగా ఆడింది సినిమా నాది అయిన దాంట్లో. ఏమి కమర్షియల్గా లేని చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు సెబాస్టియన్ కమర్షియల్ ఫిల్మ్ కాదు సార్, ఇట్స్ కంటెంట్ కంప్లీట్లీ ఓరియంటెడ్. ఆ సినిమా నాకు వర్కౌట్ అవ్వలేదు. బట్ యా కొన్ని ఫెయిల్ అయిన సినిమాలు కమర్షియాలిటీ మేబీ కొంచెం సీన్ ఎమోషన్ పండకున్న హై డోస్ వెళ్ళింది సార్. నాకు అర్థమైంది అది. ఎమోషన్ కన్నా ఆ చిన్న ఎలివేషన్ కొంచెం ఎక్కువ అవడం వల్ల అది మిస్ఫైర్ అయింది. అది నేను కంపల్సరీ అది నోట్ చేసుకున్నాను సార్. రాబోయే సినిమాల్లో కొంచెం కేర్ తీసుకుంటాను సార్. ఈ విరూపాక్షకి దీనికి ఏమైనా అంటే సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా? చూస్తుంటే టీజర్ కొంచెం లేదు సార్. విరూపాక్షకి ఈ సినిమాకి ఏ సంబంధం ఉండదు. నా వరకు కా సినిమా నా సింగిల్ వర్డిక్ట్ ఏంటంటే సార్, ప్యూర్లీ ఇంటెలెక్చువల్ విత్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఆ కమర్షియాలిటీ అది ప్యూర్లీ ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. డైరెక్టర్స్ డిజైన్ చేసింది ప్రతి ఒక్క సీన్ కానీ సీన్ డిజైనింగ్ కూడా చాలా ఇంటెలెక్చువల్గా ఉంటుంది సార్. కిరణ్ గారు హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ సార్. గుడ్ సార్. కిరణ్ గారు సార్ హాయ్ సార్.
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్రైలర్ చాలా ప్రామిసింగ్గా ఉందండి. ఇప్పుడు జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో అలా కనిపిస్తుంది. దానికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, ఒక ప్రాపర్టీ పెట్టారు, ఒక వీల్ చక్రం టైప్లో పెట్టారు. ఏంటి అదేమన్నా టైం టర్నర్ అనుకోవచ్చా? అవును సార్, అది టైం మిషన్. అది ఆ సినిమాలో చాలా క్రూషియల్ సార్. ఈ సినిమాలో యాక్టర్తో పాటు ఇదిగో టైం మిషన్ ఒకటి, ఇంకోటి రాము డాగ్ ఒకటి ఉంది. ఇవన్నీ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి సార్ ఈ సినిమాలో. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఇట్స్ ఎ టైం మిషన్. ఓకే, సో ఏంటంటే ఆ లెటర్స్లో చదివి ఆ లెటర్స్లో బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటారా? అది ఇంకా చూడాలి సార్, టూ ఎర్లీ. ఓకే, సో ఇందాక మీరు స్పీచ్లో మాట్లాడుతూ గతంలో కొన్ని సినిమాల్లో ఆన్ ది సెట్స్ కొన్ని తప్పులు జరిగాయి. ఆ తప్పులు జరిగే తాలూకు బాధ కానీ లేకపోతే ఇది కానీ ఎక్స్ప్రెషన్లో స్క్రీన్ మీద కనపడాయి అని అన్నారు. ఏంటంటే హీరో కంట్రోల్లో కూడా ఉన్న తప్పులేంటి, అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడేం మార్చుకున్నారు, ఇప్పటికి ఏం మారింది? అంటే హీరో కంట్రోల్లో అన్నది అంటే యూజువల్లీ ఏంటంటే మనం కొన్ని కపుల్ ఆఫ్ ఫ్లాప్స్ వచ్చాక థింగ్స్ మన కంట్రోల్లో ఉండటం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది సినిమాల్లో. ఆబ్వియస్లీ సక్సెస్లో ఉంటే ఎక్కువ గ్రిప్ పెరుగుద్ది, ఫెయిల్యూర్స్లో ఉంటే కొంచెం గ్రిప్ తగ్గుద్ది. అలాంటిది ఇప్పుడు మోర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు మీరు, అప్పుడు కొంచెం లెస్ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటున్నారు. అంటే ఏమో సార్, మీరు నాది ఎప్పుడు చూసినా సార్ కంటెంట్ ఒకవేళ కొంచెం అటు ఇటు ఉంటే నేనే ధైర్యంగా మాట్లాడలేకపోయాను సార్. ఏదన్నా ఉన్నా, ఎందుకంటే ఎప్పుడు ఆ భయం ఉంటుంది సార్. మంచి సినిమా డెలివర్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సినిమాని ఆడియన్స్కి రమ్మనాలి అనే థింగ్ అది. మీరు అడిగిన క్వశ్చన్కి హీరో చేతిలో లేకపోవడం ఏంటి అన్నది అదేం అంటే, ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఒకలా ఉంటుంది సార్. అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ లేకపోతే విజన్ ఇలా తీద్దాం అనుకున్నది ఒక డిస్కషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇంకోలా కొంచెం ఇప్పుడు ఫైట్ సీన్స్ ఉన్నాయనుకోండి సార్, ఇలా చేద్దాం అలా చేద్దామప్పుడు నాకు అర్థమైపోయింది మన రియాలిటీ ఇది కాదు, మనం ఇంత కాదు, కొంచెం ఈ సీన్కి ఇది అని. ఎక్కడో కొంచెం డిస్కషన్ అటు ఇటు అయినప్పుడు ఏమైపోయింది అంటే నా ఫేస్లో తెలిసిపోయేది. సో అది నేను తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయడం వల్ల మార్నింగ్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా, ఇలా అప్పుడు చేసిన సినారియోలో నేను కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఆ సినిమాలో నేను స్క్రీన్ పైన చూస్తే నా తప్పులు తెలిసిపోయి కరెక్ట్ చేసుకుంటేలో వేరే సినిమాలో కూడా ఉండిపోయేవి సార్. కొంచెం అది నా తప్పే, నేను కొంచెం ఆలోచించాల్సింది, ఇంకా కొంచెం తెలియలే అప్పుడు నాకు. చేశాను, కొంచెం అలాగే ఉంటుంది కదా అనుకొని చేశాను. నా తప్పులన్నీ నేను రియలైజ్ అయ్యాను. ఇట్స్ ప్యూర్లీ మై స్మాల్ మిస్టేక్ సార్. ఇది ఎవరిది కాదు, నాది. సో ఖచ్చితంగా అవి కొంచెం కరెక్ట్ చేసుకొని ఇక నుంచి అన్ని జాగ్రత్త పడతాను అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది హీరోలు ఓపెన్గా తప్పులు చేసామని ఒప్పుకుంటారు. హోప్ఫుల్లీ అవన్నీ కరెక్ట్ చేసుకుని మీరు మంచి హిట్లు కొడతారని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. మీ అందరికీ నా నుంచి ఈ కా అనే సినిమా దగ్గర నుంచి ఒప్పుకున్న ప్రతి ఒక్క స్క్రిప్ట్ సార్ నా నుంచి మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతే ఈ సినిమా ఎవరికి ఓపెనింగ్ ఫంక్షన్ కానీ ఎక్కడ అనౌన్స్మెంట్ ఇవ్వబడానికి ఓన్లీ అదే రీజన్ సార్. నేను సినిమా చూసుకున్న తర్వాత ఈ సినిమాని అనౌన్స్ చేద్దాం, అంతవరకు అనౌన్స్మెంట్ కూడా వద్దు అని చెప్పి నేను కాపీ రెడీ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేశాను సార్. కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు సార్, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. ఏ హీరోకైనా ఒక మార్కెట్ ఉంటుందండి. ఆ మార్కెట్ మించి బడ్జెట్ పెడితే కాస్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా ఇండస్ట్రీలో కనబడుతుంది. మీ రేంజ్కి 30 కోట్లు పెట్టడం కరెక్టేనా? సార్, ఫస్ట్లీ ఇది అంటే నెంబర్స్ నాకు చెప్పదని కదా, అంత అయితే పెట్టలేదు సార్. అంత ఎక్కువ అని కాదు. అండ్ ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో బడ్జెట్ రేంజ్ ఇది కాదు సార్, కంటెంట్ని బట్టే ఆడియన్స్ కలెక్షన్స్ అని ఉంటున్నాయి సార్. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా సార్. ముందు సినిమా హిట్ అని చెప్పి నెక్స్ట్ సినిమానా, లేదంటే ఈ సినిమా నాకు హిట్ పడిందని చెప్పి నెక్స్ట్ సినిమానా అనేది ఉండదు. ఆ సినిమా కంటెంట్, ఆ సినిమా చూసి నచ్చితేనే వస్తారు. అండ్ ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు నమ్మారు, ఈ సినిమాకి ఇంత డబ్బులు అవసరం కాబట్టి పెట్టాం. మేబీ నెక్స్ట్ సినిమాకి ఇంత అవసరం లేకపోతే కూడా పెట్టాను సార్. బట్ ఈ కంటెంట్కి మాత్రం నీడెడ్ సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది సార్. అంటే కొన్ని సినిమాలు ఏదో పాన్ ఇండియా అని ఒక ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ పాన్ ఇండియా వైజ్ రిలీజ్ కావడం లేదు. సో ఈ కథలో పాన్ ఇండియాకి అంత స్టామినా ఉన్న కథేనా, లేకపోతే ఏదో బడ్జెట్ పెరిగింది కదా అని అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా? గుడ్ క్వశ్చన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టే ముందు మాకు ఈ కథ విన్నప్పుడు నాకు అన్ని లాంగ్వేజ్లోకి ఈ కథ వెళ్ళాలి అని అనుకున్నాను సార్. ఎందుకంటే నాట్ బికాజ్ ఆఫ్ హీరో. ఇప్పుడు నాకు ఏదైనా ఇంకొంచెం కమర్షియల్ కంటెంట్ అలాంటిదో నేను తమిళ్లోనో మలయాళంలో రిలీజ్ చేస్తే ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. ఎందుకంటే నా ఫేస్ ఇంకా అందరికి అక్కడ తెలియకపోయి ఉండొచ్చు, రికగ్నైజ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ సినిమా కంటెంట్ సార్, కిరణబోరం కాదు. ఈ సినిమా కంటెంట్ రేపు తమిళ్లో చూసినా, మలయాళంలో చూసినా, కన్నడలో చూసినా, హిందీలో చూసినా, అరే ఈ సినిమా ఏంటి కంటెంట్ చాలా బాగుంది అని చూస్తారు సార్. తర్వాత ఎవరి అబ్బాయి అని చూస్తారు సార్. సో నేను కంటెంట్ బాగుంది కాబట్టే
ఈ సినిమాని ప్రజెంట్ చేద్దాము, అన్ని లాంగ్వేజ్లోకి తీసుకెళ్దామని సార్. అండ్ మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా చూసిన తర్వాత అన్ని లాంగ్వేజ్లోకి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ నేను మళ్ళీ గ్రాండ్ హీరో ఇది ఏది కాదు సార్. దీంట్లో చెప్పిన పాయింట్స్, డైరెక్టర్స్ ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారో అవి చాలా కొత్తగా ఉంటాయి. ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ చాలా మెస్మరైజింగ్గా ఫీల్ అవుతారు. ఫర్ ద ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే దే డిజైన్డ్, ఆ ఒక్క రీజన్తో తీసుకెళ్తున్నాను సార్. అండ్ పోస్టర్ మీద ఊరికే అన్ని లాంగ్వేజ్లో వేయడం అని కాదు సార్, వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ అసోసియేషన్స్ విత్ అదర్ లాంగ్వేజెస్. 1 by 1 రివీల్ చేస్తాం సార్. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ గారు, కిరణ్ గారు, కిరణ్ గారు, లాస్ట్ ప్రొడ్యూసర్ గారు సార్, మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి 2 డైరెక్టర్లు, ఈ సినిమాకి 2 డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్గా అనుకోలేదు సార్, కానీ అనుకోకుండా అలాగా వచ్చింది. ఇది 2 డైరెక్టర్లో కథ, అది కొత్త కథ, ఇది కొత్త పాయింటే. దాని మీద 2 డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప గోష్టం కొనం 2 ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరే, ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అనుకున్నాం. అనుకున్న టైంలో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయన్నారు. ఇక్కడి నుంచైనా నుంచి మీరు అంటే నేర్చుకున్నారు గతంలో, ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 ఇయర్స్ అయింది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. రాబోయే ప్రతి ఒక్క సినిమాలో అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. సినిమా బై సినిమా ఇంకా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను సార్. అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్, ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము, సినిమాలో అది ఉంటుంది సార్. సందీప్ అండ్ సార్, హాయ్ బ్రో. ఇది పీరియడిక్ ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా. సో మీకు అంటే ఈ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఈ కథను చేయాలనుకున్నప్పుడు కిరణ్ అబ్బోవరం ఎందుకు? ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిద్ద అయ్యాయి. సో కిరణ్ ఎంతవరకు మీకు న్యాయం చేశారు సార్? ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఏదన్నా కొత్తగా చెప్దాం, మనం ఇండస్ట్రీకి వస్తున్నాం, సో ఎప్పుడు వచ్చే కథలతో కాకుండా కొత్త కథతో వద్దాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎలాంటి కథలతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా అందరికీ అవైలబుల్ ఉంది. సో అందరికీ మెప్పించే ఒక కథతో వద్దామనే ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ కిరణ్ గారి దగ్గరికి మేము ఎందుకు అప్రోచ్ అయ్యామంటే, ఈ కథకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అపీల్ ఉండాలి. సో మీరు మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు, అభినయ్ వాసుదేవే కనిపిస్తారు. ఆ అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ వై. మీ ఇద్దరిలో రాజు ఎవరు, డీకే ఎవరు? అంటే ఎవరు కూలు, ఎవరు? చెప్పండి సార్, మీరు కూడా. ఇద్దరం కలిసి పనిచేసాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు ఇక్కడ సార్, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే మీరు ఇప్పటివరకు డెలివర్ చేసిన కంటెంట్ అన్నింటిలో కల్లా టాప్ నాచ్ అనిపించింది. మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఈ కథతో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ కొన్ని టైప్ కాస్ట్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు ఈ కొత్త స్క్రిప్ట్లో? మాకు ఎలా కొత్తగా కనిపించబోతున్నారు? కంప్లీట్లీ ముందు డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చినప్పుడే అది దాంట్లో ఉంది సార్ కథలో. నేను ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ ఫిలిం చేయడం, నేను వాసుదేవ్ అనే క్యారెక్టర్లోనే చాలా కంప్లీట్ డిజైనింగ్లోనే అలా ఉంది సార్. యాజ్ ఎ యాక్టర్ నా బెస్ట్ నేను చేశాను. ఐ హోప్ మీకు మోర్ దెన్ కిరణ్ కన్నా ముందు చూసిన కిరణ్ వాట్ ఎవర్ స్క్రీన్ పైన మీకు నచ్చిన అయిండొచ్చు, వాట్ ఎవర్ నచ్చిన అయిండొచ్చు, కానీ అవి కాకుండా వాసుదేవ్లానే స్క్రీన్ పైన కంప్లీట్లీ కనిపిస్తాను అనుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి కథలకి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ అది చెప్పినప్పుడు కథ నచ్చడమే సార్, అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్. వాళ్ళు చెప్పిన కథ నచ్చడం, క్యారెక్టరేషన్ నచ్చడం వల్లనే అలా చేయడం. కిరణ్ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. హాయ్ సార్. ఇటీవల మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు ఏంటి? మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే, అది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా?
కిల్ సార్ కిల్ కిల్ మూవీ. సారీ సార్, నాకు సినిమా తెలీదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్. అది లేదా? ఒకవేళ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిగి చేస్తారా? రైట్ నో నేను మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. నాట్ యాజ్ ఆఫ్ నౌ నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాయి సార్. స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయింది, అబౌట్ టు షూట్. ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివీల్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టార్స్ అందరు కూడా ఎవరంటే మల్టీ స్టార్ ఇలా మూవీస్ చేసుకున్నారు, హీరోలు అందరు యంగ్ హీరోస్ మొత్తం సార్. కిరణ్ అబ్బవరం ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చి ఇట్లా? సార్ ఖచ్చితంగా సార్, అలా ఏం లేదు. కంటెంట్ను బట్టే సార్, చేయకూడదని ఏం లేదు. బట్ ఓన్లీ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ, తెలుగు డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ అని కాదు, కంటెంట్ తెలుగులోనే చేద్దాము ఫస్ట్ అనే జోన్లో, రీమేక్స్ వద్దు అనే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాను సార్. సార్ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు అని వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన, డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా విల్ బీ ఆన్ సేమ్ లైన్ సార్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute. సార్ ఇందాక మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వెన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు? అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా. హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడొక్కడ కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి డెఫినెట్గా, ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరున్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళని కొట్టుకున్నారా? సార్ ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేసాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు, అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యిండొచ్చు కానీ, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ, అండ్ వినరోభాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్ లేక నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సార్ ఈ రెండు, సమ్మతమే కానీ వినరోభాగ్యం విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ, ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఓకే, ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ అంటే మోర్ దెన్ ది స్కేల్ ఆఫ్ ఏ హీరోస్ మార్కెట్ మీరు పెట్టినట్టుగా చాలా చోట్ల వింటున్నాను సినిమా ఇండస్ట్రీలో నేను. దాని పట్ల మీరు ఎందుకు అంత
అట్రాక్ట్ అయ్యారు. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ బిజినెస్ కదా ఇది, మీరు పెట్టిన డబ్బులన్నీ రావాలిగా, లేకపోతే మళ్ళీ ఆ చెడ్డ పేరు కూడా మా కిరణ్కే వస్తుంది. మంచి ప్రశ్న అడిగారు. నువ్వు ఇప్పుడు సినిమా లిమిటేషన్ ఏమి లేదండి, సినిమా నిర్మాతకి లిమిటేషన్ ఏమి లేదు. కథ ఇప్పుడు హీరో, చిన్న హీరో పెద్ద హీరో, మన కథ తీసి విధానం బట్టి సినిమా ఆడుతుందండి. ఇప్పుడు ఈ మధ్య రిలీజ్ అవుతూనే చూస్తున్నాం కదండి. నాకు కథ బాగా నచ్చిందండి. నాకు ఎలాగా ధైర్యం, నేను ఇచ్చేది ఒకటే ధైర్యం ఒకటి ఇస్తాను, అలాగే మిగతా పని అంతా ఆల్లా చేసుకున్నారు. ధైర్యంతో పాటు డబ్బులు కూడా ఇవ్వాలి కదా సార్. డబ్బులు కూడా వస్తాయండి, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈ సినిమా ఎందుకంటే కిరణ్ గారు గట్టిగా చెప్పలేకపోతున్నారు, అంటే ఆయన సినిమాకి ఆయన చెప్పలేకపోతున్నారు, నేను డబ్బులు పెట్టి నేను చెప్పలేకపోతున్నాను. కానీ మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ సినిమా విజయం సాధించుతుంది. ఇలాంటి సినిమా తీసేది కిరణ్ అసలు కా గురించే మాట్లాడుకుంటారు, కిరణ్ అంటే కా గురించే మాట్లాడుకుంటారు, అలాగ ఉంటుందండి సినిమా. నేను ఈరోజు మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఇప్పుడు దాకా నేను చెప్పకూడదు అనుకోండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, గ్యారంటీ సార్. అంటే కా అంటే కమర్షియల్ సక్సెస్ అది కూడా అవుతుందండి. కమర్షియల్ పేరు వస్తే డబ్బు వస్తుంది, రెండు వస్తే వస్తాయి. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి, హోల్ ది టీమ్. కిరణ్ గారు, ఆల్ ది కిరణ్ గారు సార్. సార్ ఇందాక కెరీర్ అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్తున్నారు. ఈ టైంలో వాళ్ళిద్దరిని ఎలా నమ్మారు? ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు సినిమాలు చేసింది, యాడ్ ఫిల్మ్ చేశారు వాళ్ళిద్దరు. ఎలా నమ్మగలిగారు? ఎందుకంటే కొంతమంది యంగ్స్టర్స్, అంత యంగ్స్టర్స్ టీము, వాళ్ళు కథ బాగా చెప్తారు, ఎడ్యుకేషన్ అనేది చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటుంది, మీకు దాని మీద అవగాహన ఉంటుంది. ఎలా నమ్మగలిగారు వాళ్ళని? లేదు సార్, అంటే కథ చెప్పగానే నేను వాళ్ళతో ఫస్ట్ మీటింగ్ కథ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days డిస్కస్ చేసిందే ఓన్లీ అబౌట్ మేకింగ్ సార్. వాళ్ళు ప్రజెంటేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు సినిమా అన్న దాని మీద కూర్చున్నాయి వాళ్ళు. మోర్ దెన్ నా కథ చెప్పిన దానికన్నా స్క్రీన్ మీద దీన్ని ఎలా చేద్దాం, ఈవెన్ సీన్ ప్లానింగ్ కానీ, స్టేజింగ్ కానీ, లేకపోతే ఈవెన్ సౌండ్ పరంగా దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్. అండ్ సందీప్ బ్రోకి హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ విఎఫ్ఎక్స్ ఇదంతా. ఎందుకంటే ఈ సినిమాలో కంప్లీట్లీ సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది సార్. మోర్ దెన్ 40 minutes పైన సీజీ ఉంది సార్ ఈ సినిమాలో. అవన్నీ వాళ్ళకి అవగాహన ఉంది. ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతే నేను 100% కాన్ఫిడెంట్గా, యాజ్ ఐ టోల్డ్, ఈ సినిమాకి మేము ప్రీ ప్రొడక్షన్ మోర్ దెన్ 8 months చేసాం సార్. మొత్తం యాజ్ ఎ టీమ్ మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్న తర్వాత సెట్స్ పైకి వెళ్ళాం సార్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, అయితే ఈ మూవీకి నిజంగానే ఇద్దరు డైరెక్టర్లు అవసరం అంటారా? ఖచ్చితంగా, అంటే అది నేను చెప్పకూడదు, అన్నా తమ్ముళ్ళు ఇద్దరు. బట్ వాళ్ళిద్దరి ఒకటి మనము చాలామంది బయట చూస్తుంటామండి. మాకు ఆ క్వశ్చన్ ఉండేది యాజ్ ఏ ముందు సినిమా తీద్దామన్నప్పుడు, అన్నా తమ్ముళ్ళు కదా, ఎక్కడన్నా ఏదైనా చిన్న డిఫరెన్సెస్ వస్తాయా లేకపోతే ఏంటి అని చెప్పి. టిల్ డేట్ అండి దే ఆర్ లైక్ బీన్ ఒక్కొక్క వర్క్ని స్ప్లిట్ చేసుకుంటారు. చాలా అంటే చాలా జోవియల్గా మేమందరం స్టేజ్ పైన ఇంత నవ్వుతున్నాము అంటే బికాస్ ఆఫ్ దెమ్. ఏ రోజే కానీ మాకు ఆ చిన్న డిఫరెన్స్ కానీ, వాళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేప్పుడు కార్లో ఎంత తిట్టుకుంటారో కొట్టుకుంటారో నాకు తెలియదు కానీ, బట్ మేము ఉన్నప్పుడు కానీ సెట్లో కానీ దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ ఏం తీయాలి ఎలా తీయాలి అని. అండ్ ఐఎమ్ వెరీ అండి, ఐ ప్రామిస్ యూ, నేను ఇప్పటిదాకా నేను కొత్త డైరెక్టర్స్తోనే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ నౌ గ్రేట్. ఒక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విజయ్ అన్నతో చేస్తున్నాడు, అండ్ ఇంకొక డైరెక్టర్ ఈజ్ డూయింగ్ విత్ బిగ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ప్రామిస్ యూ ఈ సినిమా తర్వాత వీళ్ళు చాలా పెద్ద స్థాయికి వెళ్తారండి. సో అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే మూవీలో పోస్ట్ మ్యాన్గా చేస్తున్నారు. సో రియల్ లైఫ్లో మీ చిన్నప్పుడు కానీ, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో అప్పటికి ఫోన్స్ లేవు నాకు తెలిసి, సో మీ స్కూలింగ్ టైంలో సో ఎవరికైనా లెటర్స్ రాసారా? ఎవరి లెటర్స్ అన్నా ఓపెన్ చేసి చూసారా? స్కూలింగే కదండి, నాకు తెలిసి కాలేజ్ వరకు మాకు ఫోన్ లేదు, ఊర్లోనే కదా మొత్తం అంతా. అది లెటర్స్ అప్పుడు రాసేవాళ్ళమండి. ఎప్పుడన్నా న్యూ ఇయర్ అది వచ్చినప్పుడు మా అన్నకో లేకపోతే అప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు అది వచ్చేటివి కదా లెటర్స్ చిన్నవి, దాని మీద అప్పుడు రాసేవాళ్ళం అంతా. హీరో ఫోటోలు అది ఇది అందరి ఉండేటి, న్యూ ఇయర్కి అది విషెస్ రాసేటి, అప్పుడు అలా రాసాం. కానీ అంతే అండి, అవి రాసాం. రొమాంటిక్ లెటర్స్ ఏం రాయలేదు? ఆ జీవితంలో అంత అదృష్టం లేదు అంత, అంటే అప్పుడు అంత ఆప్షన్ దొరకలేదండి అంత. అయితే టీజర్లో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు తెలిసిన నేను మంచి, నాకు తెలియని నేను అని వదిలేశారు. మీరు రియల్ లైఫ్లో ఈ లైన్ తీసుకుంటే ఏంటి మీరు? అంటే నాకు తెలియని నేనండి, ఏమండి సారీ తెలీదు. అంటే ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నారు, అది కాకుండా అంటే ఏమండి నాకు తెలియని నేను అంటే ఐ థింక్ ఆల్ మంచి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. ఇక్కడ బ్రో, హై బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హై బ్రో. సో నాకు కార్డ్ టీజర్ చూసిన తర్వాత ఇద్దరు గుర్తొచ్చారు. ఒకళ్ళు కళ్యాణ్ గారు, ఇంకొకటి చిరంజీవి గారు. ఎందుకంటే కా టైటిల్ ప్రజెంటేషన్ కానీ ఆ ఫాంట్ కానీ ఓజీలా అనిపించింది నాకు.
అండ్ ఇంకోటి టీజర్ లాస్ట్ షాట్లో మీరు ఆ సైకిల్ సంథింగ్ ఏదో హ్యాండిల్ పట్టుకుని ఉన్నారు కదా, అండ్ మాకు ఓల్డ్ సినిమాలో చిరంజీవి గారు గుర్తొచ్చారు, అంటే ఆలయ శిఖరం ఆ టైప్లో ఆయన లుక్ కానీ హెయిర్ స్టైల్ కానీ. సో ఏంటి ఈ 2 రిఫరెన్స్లు ఏమైనా తీసుకున్నారా మీరు? ఇలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్ కానీ, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అలా ఏమైనా ప్లాన్ చేశారా? అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని అయితే ప్లాన్ చేయలేదు బ్రో. బట్ మొత్తం అంతా డిజైనింగ్ లుక్ అంతా డిజైన్ అయిన తర్వాత ఆ జుట్టు, ఆ హెయిర్ స్టైలింగ్, అది డ్రెస్ అంతా అయిన తర్వాత మేము సెట్లో ఫస్ట్ డేనే అందరము అది అనిపించింది. ఆ వైబ్ ఒక పాతకాలం సినిమాల్లో పున్నమి నాగు, ఆ సినిమాలో చిరంజీవి గారు ఉంటారు కదా, తెలియకుండానే అరే ఎక్కడో కొన్ని పడుతుంది అంటే కైండ్ ఆఫ్ లుక్ పరంగా హెయిర్ ఇదంతా అనిపించింది. బట్ ముందు కాన్షియస్గా ఇలా ఉండాలన్నది అయితే తీసుకోలేదు. వన్స్ అది డిజైనింగ్ అయిపోయి సెట్స్లోకి వచ్చిన తర్వాత అలా అది అయింది. బట్ టైటిల్ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఓజీ అంటే అది కూడా అనుకోని అయితే లేదండి. సింగిల్ లెటర్ది కదా, ఎలా రిప్రజెంట్ చేద్దాం అన్నప్పుడు అన్ని లాంగ్వేజ్లో ఒక సింగిల్ వర్డ్తోనే వెళ్దామని డిసైడ్ అయ్యాం. అది అలా కుదిరిందండి, నాట్ ఇంటెన్షనల్గా అయితే కాదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కిరణ్ గారు ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో అంటే కిరణ్ ఇందాక చెప్పినట్టు తన కెరీర్ని లో ఉన్నటువంటి తప్పుల్ని కరెక్ట్ చేసుకొని సో ముందుకు వెళ్ళబోతున్నారు అనేది ఇందాక మీ స్టేజ్ ద్వారా మీరు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది. అయితే మీ కెరీర్లో ఇప్పటిదాకా అందిన కథల్లో ఇందాక మీరు చెప్పినట్లు మీరు చేసే సన్నివేశాల్లో మీరు చూసే హావభావాలు కావచ్చు, తెరలో తప్పులు దొరికినా కూడా అవి కనిపించినా కూడా నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ సినిమాలు చేశాను, ఆ ఫలితాలు నేను అనుభవించాను అన్నారు. గత మీరు ఎన్ని సినిమాలు చేసినా ఏంటనేది సో ఒక యాక్టర్గా నేర్చుకుంటూనే ఉంటారు. ఇకపై మీ కెరీర్లో చాలా చక్కటి మలుపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే ఈ సినిమా చేసినప్పుడు సో మీ అనుభవం ఏంటి? అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఇది నా కెరీర్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఇంకా ఎలా వెళ్ళాలి అనేది ఈ లర్నింగ్ ప్రాసెస్లో ఎలా ముందుకు వెళ్ళారు షూటింగ్ అనుభవాలంతా కూడా? సార్ ఫర్ అన్ యాక్టర్ ఎప్పుడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే సార్, మార్నింగ్ షూట్కి వెళ్ళేటప్పుడు సెట్లోకి ఎంటర్ అవ్వగానే అరే ఈరోజు మనం ఇది చేయబోతున్నాం రా, మనం షార్ట్లోకి వెళ్ళగానే అక్కడ టీం అందరూ డిజైన్ చేసిన విధానం, అక్కడికి వెళ్ళగానే చెప్పేటప్పుడు సీన్లో వచ్చే ఒక ఎగ్జైట్మెంటే ఫర్ ఎనీ యాక్టర్ ఆ మ్యాజిక్ అన్నది వర్కౌట్ అవుతుంది సార్. పర్టికులర్లీ ఖాన్ అన్న ఫిలిం ఈజ్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాజికల్ సార్. ఎవ్రీడే మార్నింగ్ సెట్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జైట్మెంట్, అక్కడికి సెట్లోకి వెళ్ళగానే వీళ్ళు చెప్పే ఒక్కొక్క షార్ట్ మేకింగ్, వాళ్ళు డిజైన్ చేసే విధానం ఏదైతే చూస్తానో అప్పుడే తెలియకుండానే మనము కొన్ని ఎంత ఎక్స్ప్రెషన్ చేయాలనుకున్నా, ఎంత యాక్ట్ చేయాలనుకున్నా కొన్ని పట్టుదలగా చేసేటివి కొన్ని ఉంటాయి సార్. కొన్ని ఒక ఎగ్జైట్మెంట్లో చూసినప్పుడు ఇదంతా ఎంత బాగుంది ఏంటి, మనం దీన్ని బెస్ట్ చేయాలని మనకు తెలియకుండానే కొన్ని మ్యాజిక్ జరుగుతాయి సార్. ఆ విషయంలో నేను కొన్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు విజువల్ ఏంటి అంటే నేను ఏదో చేయాలని అనుకుంటాం ప్రతి ఒక్క సినిమాకి కానీ, బట్ తెలియకుండానే నాలో కొత్త యాక్టర్ అంటారు కదా సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, లేకపోతే హావభావాలు కావచ్చు, ఇవన్నీ సినిమాలో కనిపించాయి. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ సార్. చాలా వరకు మనం పోస్ట్ బాక్స్ని మర్చిపోయాం. సో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో వెళ్తున్నాం. సో మళ్ళీ ఆ పోస్ట్ బాక్స్ చూడంగానే చాలా పాత రోజులు గుర్తొచ్చాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ లెటర్స్ వచ్చే అవకాశం ఉందా? లెటర్స్ రావాలని ఎంతవరకు కోరుకుంటున్నారు మీరు? అంటే ఇన్స్టాలో వీటిలో పోస్ట్ పెట్టడం కాకుండా ఒక మంచి ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి లెటర్ రావాలని ఎంత కోరికగా, ఎంత ఆకాంక్షగా ఉంది మీకు? ఖచ్చితంగా వస్తే బాగుంటుంది సార్. పెన్ను పేపర్ పెట్టి చాలామంది నాకు తెలిసి తెలుగు రాయడమే మర్చిపోయింటారు. ఇప్పుడు ఉన్నపాటుగా ఇక్కడ ఉండే వాళ్ళందరినీ తెలుగులో ఒక 10 లైన్లు రాయమంటే ఖచ్చితంగా 10 తప్పులు అయితే ఉంటాయి. ఖచ్చితంగా అప్పుడప్పుడైనా సరే ఉత్తరం రాయడం అన్నది మంచి అలవాటే. ఈ సినిమా చూసిన తర్వాత ఆ నోస్టాలజీ ఫీలింగ్ అయితే ఇస్తున్నాం. కొంతమందికైనా సరే అరే ఉత్తరం రాద్దాంరా అనే ఫీలింగ్ వచ్చి రాస్తే మాత్రం యాజ్ ఎ టీమ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. డైరెక్టర్స్ రాజన్ డీకే ద్వయం లాగా ఇప్పుడు కూడా ఆ ట్రెండ్ అనేది తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇద్దరు కలిసి కాంబినేషన్లో ఒక మంచి అవుట్పుట్ తీసుకురావడానికి మీ క్రియేటివిటీ తగ్గట్టు, మీ కథ నరేటివ్ తగ్గట్టు ఒక టీజర్ని కట్ చేయడం చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇద్దరిలో సో ఎవరికి ఎక్కువగా క్రెడిట్, అంటే ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటారు అనుకుంటారు? సుజిత్ అండ్ సందీప్ అని పెట్టాం సార్. ఎండ్ తీసుకుంటాం సార్ క్రెడిట్, సక్సెస్ తీసుకుంటాం సార్, ఇద్దరం ఎంజాయ్ చేస్తాం. కిరణ్ గారు అయితే హీరోయిన్ మీ టీజర్ చూసి ఇక్కడ మీ టీజర్లో హీరోయిన్స్ ఎవరు కనిపించలే, ఇద్దరు అన్నారు కానీ ఒక్కరు కూడా కనిపించలే. వన్ మ్యాన్ షో చేయాలనుకుంటున్నారా వాళ్ళని తొక్కేసి? లేదండి, కనిపించారు. బేసిక్గా ఈ సినిమాలో మొహాలంతా కొంచెం డార్క్ ఉంటాయండి అందరివి, కొంచెం మోర్ దెన్ గ్లామర్. అది ఇద్దరు ఉన్నారు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టీజర్ కట్ చేసిన విధానం వాసుదేవ్ అనే ఒక క్యారెక్టరేషన్ మీద వెళ్దాము. నేను కూడా మీరు గమనిస్తే ఓన్లీ లాస్ట్లో కనిపిస్తాను, నాట్ సో మోర్ దెన్ ఏదో హీరో కనపడాలి ఇంకొకరు కనపడాలి అన్నదానికి కాకుండా ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో, ఓల్డ్ ఎలా ఉండబోతుంది అన్నది దాన్ని బట్టి టీజర్ కట్ అయిందండి. డైరెక్టర్ గారు ఇక్కడ అమ్మాయి ఒక్క నిమిషం
ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు కదా, అవును సార్. అసలు ఈ కథ మూల కథ ఐడియా ఎవరికి వచ్చింది? మీ ఇద్దరు ఇట్లా సుజిత్ సార్. తర్వాత వచ్చిన తర్వాత మీ ప్రాసెస్ అయింది? అంటే ఏ ఐడియా వచ్చినా కూడా ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం సార్. సో ఎనీ కథ కూడా ఏంటంటే డిస్కషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేస్ ఐడియా అయితే సుజిత్కి స్టార్ట్ అయింది సార్. అక్కడి నుంచి డిస్కస్ చేసుకొని దాన్ని బెటర్మెంట్ చేసుకొని ఏది దాంట్లో ఏం యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి కలిసి కూర్చొని చేసుకుని కదా సార్. రైట్. కిరణ్ గారు, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. జనరల్గా తెలుగు సినిమా హీరోలు అందరూ ప్యాన్ ఇండియా సినిమాలు చేద్దాం అనుకుంటున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ మీరే చెప్తున్నారు నా కెరీర్ ఇంకా తెలుగులోనే ఉంది, సరిగ్గా సినిమాలు ఆడట్లేదని. ఈ టైంలో ప్యాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? సార్ ఫస్ట్లీ పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకుంటే తప్పకుండా చేయగలరు సార్. మేబీ ఆయన ఇంట్రెస్ట్ అది తెలియదు కానీ నేను సార్ సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. నేను పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ప్యాన్ ఇండియా సినిమాలు చేయట్లేదు, కానీ మీ స్థాయిలో ఉన్నటువంటి హీరోలు మీరు ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది అంటే మీ కెరీర్ పరంగా కూడా మీకు తెలుగులోనే పెద్ద సక్సెస్ లేవని మీరే చెప్తున్నారు. లేదు సార్, నేను అట్లాంటి టైంలో మీరు ప్యాన్ ఇండియా సినిమా ఎంచుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ కెరీర్కి? సార్ నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు స్థాయి అంటే కంటెంటే సార్. ఏదైనా స్థాయి అన్న కంటెంట్. మన మలయాళం నుంచి వచ్చిన మంజుమల బాయ్స్ మనందరం పెద్ద హిట్ చేసాం. యాక్టర్ పేరు ఎవరికైనా తెలుసా సార్? కాంతార నుంచి వచ్చిన థింగ్ అప్పుడు మనకైతే ముందులేదు సార్. ఇక్కడ కంటెంటే సార్. ఇక్కడ నా స్థాయి పెద్దదా చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనం ఆ సినిమాలో ఇచ్చే కంటెంట్కి స్థాయి ఉందా లేదా అన్నదే మ్యాటర్ సార్. కంటెంట్ ఉంటే మీరందరూ ఖచ్చితంగా ఎక్కడికో తీసుకెళ్తారు. ఈ కా అనే సినిమాలో కంటెంట్ ఉందని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అదర్ లాంగ్వేజ్కి వెళ్దాం అనుకున్నాను సార్, నథింగ్ ఎల్స్. మేబీ నేను నా సినిమా ఇక్కడ వరకే పరిమితం అన్నది ఇక్కడే తీస్తాను సార్. ఊరికే ఏదో పెట్టాలని ప్యాన్ ఇండియాలో అయితే చేయను సార్. కిరణ్ గారు, హియర్. హాయ్ అండి. హాయ్, హ్యాపీ బర్త్డే. అండ్ ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో బేసికల్గా అంటే లైఫ్లోకి ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వరకు లక్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. సో రాసియా గారు ఈ లక్ విషయంలో ఎంతవరకు కలిసి వచ్చారు, మీ ఒపీనియన్ ఏంటి? అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో కా అన్న స్టోరీ సెలెక్షన్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందని వినిపిస్తుంది. సో ఏమైనా సజెషన్స్ ఏమైనా తీసుకున్నారా? ఖచ్చితంగా అండి. తను ఉండడం వల్ల ఎప్పుడు లక్కే. ఫ్రమ్ రాజావారి రాణి గారు, షీఈ్ ఆల్వేస్ బీన్ విత్ మీ, కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్నారు. కా సినిమా ఇక నుంచి అదే 1-2 అది అయిన తర్వాత నాకన్నా ముఖ్యంగా తను కథలు వింటుంది, కూర్చుంటుంది. కొంచెం టీం అందరం కూర్చొని డిసైడ్ అయ్యేదే వెళ్తున్నాం. కా అనే సినిమాలో తన పాత్ర చాలా ఎక్కువ ఉందండి, దగ్గరుండి అన్నీ చూసుకుని తను. ఓకే, మళ్ళీ రాజా గారు రాణి గారిని కలిసి ఆన్ స్క్రీన్ మేము చూడగలమా? మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు? ఒకటైతే తనతో మళ్ళీ చేస్తానని ప్రామిస్ చేశాను, చూడాలండి ఎప్పుడు. ఒకవేళ వీలు కుదిరితే మంచి కథ. ప్రామిస్ చేశారు కాబట్టా లేకపోతే కంటిన్యూస్గా చేస్తారు? లేదండి, ప్రామిస్ చేశాను కాబట్టి చేసేసామని ఇప్పటికి. బట్ కథ ఏదైతే మళ్ళీ మీ ఇద్దరం ఒక దాంట్లో కనిపిస్తే ఏ కథకైతే బాగుంటుంది అనుకుంటేనే చేస్తామండి. బట్ ఐ హోప్ ఒక సినిమా అయితే మళ్ళీ చేయాలనుకుంటున్నాం, చూడాలండి. డైరెక్టర్ సుజిత్ గారు, హాయ్. 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 సో కా టైటిల్ మీరు ఈజిప్షియన్ వర్డ్ కా నుంచి తీసుకున్నారా? ఇస్ ఇట్ రిలేటెడ్ టు దాట్? నాట్ ఎగ్జాక్ట్లీ అండి, నాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఈజిప్షియన్ వర్డ్ అండి. అది కూడా ఏదో స్పిరిట్ సంథింగ్ ఉంది డెఫినేషన్ దానికి, అదేమైనా రిలేటెడా అని? లేదండి, ఈ కా అనేది న్యాచురల్గా కథ నుంచి పుట్టిన టైటిల్ అండి. సో అసలు ఏంటి అది అనేది కంప్లీట్ మూవీ చూస్తే సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. కిరణ్ గారు అండి. హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్లో ఏదో ఒక ఇంప్రెసివ్ పాయింట్ అయితే ఉంటుంది. లైక్ వినరో భాగ్యం విష్ణు కథలో నెంబర్ అనేసి ఉంటుంది. సో ఈ మూవీలో ఏదైనా ఇంప్రెసివ్ పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నారా? చాలా పాయింట్స్ ఉంటాయండి. ఐ ప్రామిస్ యూ, మీరు సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఫస్ట్ అరే ఎలా ఆలోచించారా డైరెక్టర్స్ అని చెప్పి ఒక మినిమం 3 to 4 పాయింట్స్ గురించి మీరు అనుకుంటారండి. హాయ్ బ్రో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుక్స్ ఇందులో ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మామూలుగా ఒక యాక్టర్కి బజ్ కావాలి, ప్రమోషనల్ స్టఫ్ కావాలి ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలంటే, కానీ ఆ రెండు మీకు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఒక సపరేట్ బజ్ ఉంటుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్లో కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే కిరణ్ అన్న హీరోలా ఉన్నా అన్న ఇలా మాట్లాడతారు కొంతమంది దానికి సపోర్ట్ చేస్తారు. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్లీ అండి, బజ్ అంటే ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ మీ.
అది మంచి అయ్యుండొచ్చు, చెడు అయ్యుండొచ్చు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. అండ్ ఐమ్ హ్యాపీ నా ఇనిషియల్ మూవీస్తో చాలామందికి రీచ్ అవ్వడం వల్ల సోషల్ మీడియాలో నా నుంచి ఏ కంటెంట్ వచ్చినా కానీ ఆదరిస్తారు. అండ్ కమెంట్ గురించి అయితే గుడ్ థింగే కదండి. హీరోలో ఉన్నాం అంటే కాలు ఎగరేసుకునే థింగే కదా, అదేం బ్యాడ్ థింగ్ కాదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చిన్నప్పుడు ఎవరైనా స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మామ నువ్వు హీరోలో ఉన్నవారంటే నమ్మేవాళ్ళం కాదు. గమ్మునుంటారా మనం ఏంట్రా అది ఇదని. ఇప్పుడు అంటున్నారు, అయ్యాక అంటున్నారు కదా, ఇంకా సో హ్యాపీ అండి. సో హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సందీప్ అండ్ సుజిత్. సో వెనకతల జొడాయిక్ సైన్స్ చక్ర పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? సినిమాలో అది ఎంతవరకు ప్లే చేస్తుంది? క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తుందండి, బట్ దట్స్ నాట్ కంప్లీట్ మూవీ. దాని మీదే ఉండదు. ఇట్స్ వన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. సార్ కిరణ్ గారు మీరు స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ 2 years మీరు ఈ ఏడాదికి 3 సినిమాలు రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి ఆచితూచే అడుగులు వేస్తారా లేక అదే స్పీడ్ కంటిన్యూ చేస్తారా? లేదు సార్, స్పీడ్ కంటిన్యూ అవ్వచ్చు సార్, బట్ ఆచితూచి అడుగులు వేస్తాను సార్. అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ని రిలీజ్ చేయాలన్నది అయితే కౌంట్ పెట్టుకోను సార్. బట్ ఏ సినిమా వచ్చినా సరే కంటెంట్ పరంగా ఒక్కసారి మళ్ళీ దగ్గరుండి క్రాస్ చెక్ చేసుకుంటాను సార్. డైరెక్టర్స్ మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్లో 1977 September 12th ఉంది. మీరు ఇచ్చిన పోస్ట్ కార్డ్లో ఆ రోజు కూడా మండే, ఈ రోజు కూడా మండే. టీజర్ రిలీజ్ చేయడానికి ఏంటండి సేమ్ డే? సార్ యాక్చువల్లీ అంతా చూడలేదు సార్ మేము కూడా, బట్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఏంటి ఆ రోజు కృష్ణగిరిలో ఏం జరిగిందండి? అదే సార్, అదే సినిమా. దాని నుంచే సినిమా స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచే అభినయ్ వాసుదేవ్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అంటే ప్రజెంట్ జనరేషన్ నుంచి ఆ ఇయర్కి వెళ్తారా? ఇలా ట్రావెల్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఇది కంప్లీట్ పీరియాడిక్ డ్రామా సార్. ఓకే. కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ ఆన్ ద టీజర్. చాలా థ్రిల్లింగ్ టీజర్లో ఉంది. అండ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ ఈజ్, స్క్రిప్ట్ కోసం మీరు వెయిట్ చేశారా లేదా యునో వన్ ఆఫ్ ద స్టోరీస్ అని చూస్ చేసుకున్నారా? ఎట్లా? లేదు, కథలు వింటున్నాను, చాలా కథలు వింటున్నాను. అప్పుడు ఈ కథ వచ్చింది, వినగానే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఆడియన్స్, నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇలా అని చెప్పి ఇలా చేశాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు అండి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో టీజర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ బ్రో. సో అంటే ఆల్రెడీ మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అప్పుడు స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ఇచ్చున్నారు. సో డైరెక్టర్స్ వచ్చి మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చెప్పారా? మీరు ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేకపోతే ఫ్రీ హ్యాండ్స్ టు డైరెక్టర్స్? లేదండి, కంప్లీట్లీ నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదండి. బట్ యా, ఆఫ్ కోర్స్ ఎప్పుడైనా డిస్కస్ చేసేటప్పుడు యాజ్ ఎ టీమ్ ఏది ఉంటే బాగుంటుంది అన్నది దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నన్నే కాదు, హీరోనే కాదు, దే లాస్క్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద ఆఫీస్. నాకు టీజర్ అయితే నాకు తెలిసి ఒక మోర్ దెన్ ఒక 200 పీపుల్కి అందరికీ వాళ్ళ అపార్ట్మెంట్స్ అంతా వెళ్ళి నిజం చెప్పండి బాగుందా లేదా, నిజం చెప్పండి బాగోలేదా, అలాంటి పర్సన్స్ వీళ్ళు. దే క్రాస్ చెక్ మోర్ దెన్ నన్ను ఒక్కరినే కాదు, అందరి దగ్గర క్రాస్ చెక్ చేస్తారు. ఒపీనియన్స్ ఆర్ ఆల్వేస్ దేర్, బట్ ఇట్స్ ప్యూర్లీ దేర్ సినిమా. ఆల్ ద బెస్ట్. కిరణ్ గారు, థ్యాంక్ యూ. హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. సో ఇంకొకటి ఏంటంటే టీజర్ చాలా బాగుంది. అందరూ చెప్పినట్టే చిరంజీవి గారి హెయిర్ స్టైల్, లుక్ అదంతా బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే స్టేజ్ ఎక్కగానే చాలా యంగ్ పీపుల్ కనబడుతున్నారు మొత్తం టీంలో. సో ఎవరి చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఈ యంగ్ పీపుల్ని మొత్తంని? అండ్ ఇంకొకటి ఏంటంటే టీజర్ చూస్తుంటే మా అన్న పక్కన నాన్న చెప్పారు, లైక్ మధ్యాహ్నం 3 o'clockకే చీకటి పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది, దానికి స్టోరీకి ఏంటి సంబంధం అని చెప్పేసి అని అన్నారు. ఇస్ దిస్ ఏమన్నా ఉందా ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి, ఆ ఊరు ఏదైతే వరల్డ్ క్రియేట్ చేశారో కృష్ణగిరి అనేది, మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోద్ది. 3 గంటల తర్వాత ఊరికి వెలుగు ఉండదు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ ద మూవీ. మీరు అది ఎగ్జైట్ అవుతారు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఐ ఫర్గాటన్ సార్. యంగ్ టీమ్ ఉంది చాలా. యంగ్ టీమ్ ఈజ్ కంప్లీట్లీ ముందు నుంచి మేము అందరం కలిసి ట్రావెల్ అవుతున్నాం అండి. అంటే అప్పుడు ఇప్పుడు ఇంకా యంగ్గానే ఉన్నాం, ఇంకొన్ని రోజులు అంతే. డౌట్గా చెప్తున్నారండి యంగ్గానే ఉన్నాం. యా, లాస్ట్ క్వశ్చన్. యా, కిరణపురం గారు సార్, ఇక్కడ సార్ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చాలా చెప్పారు, అంటే ఇందా నుంచి అందరూ అడుగుతున్నారు దట్ యూ వాంట్ టు మేక్ ఫిలిమ్స్ ఆఫ్ వాట్ కైండ్, ఎలా వస్తుంది? కిరణపురం గారికి ఎగ్జాక్ట్ విచ్ జానర్ ఆఫ్ ఫిలిం ఇష్టమో అంటే ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆల్సో యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ పాస్ట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఆ పాస్ట్ నుంచి ఫ్యూచర్కి నెక్స్ట్ వచ్చే మూవీస్లో వాట్ ఈస్ ద కేర్ యూఆర్ గోయింగ్ టు డూ? అండ్ పాన్ ఇండియా ఫిలింగా ఇది వస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేవి అదే రేంజ్లో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఆర్ మన తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఏమైనా ఉంటాయి? సార్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఐల్ ఆన్సర్ ఫస్ట్ సార్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ లైక్ పలాంది అన్నది ఏమీ లేదు సార్. నేను కేర్ దేని మీద తీసుకుంటున్నానంటే ప్రజెంటేషన్ ఆఫ్ ద ఫిలిం.
ఇక నుంచి ప్రజెంటేషన్ ఫిలింకి చాలా ఇంపార్టెంట్, మోర్ దెన్ కథ వెరీ ఇంపార్టెంట్. కథ తర్వాత దీన్ని స్క్రీన్ పైన ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఎక్కువ కేర్ తీసుకున్నాం సార్. ముందే డిస్కషన్స్లోకి వెళ్ళిన తర్వాత సెట్స్లోకి వెళ్తున్నాం. అండ్ ఏదో పాన్ ఇండియా చేయాలని అదేం లేదు సార్. అన్నీ ఇంకా చాలా రూటెడ్ కథలు చేస్తాను, మన కథలు చేస్తాను, అన్నీ చేస్తున్నాం. ఇష్టమైన జోనర్ అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. మా ఊరు లేకపోతే మేము పుట్టిన ప్లేస్ టౌన్ అంతా ఏంటంటే వీ ఆల్వేస్ హ్యాడ్ ఎ ఫన్ విత్ కమర్షియల్ ఎంటర్టైనర్ సార్. అది ఎంజాయ్ చేసాం, నాకు అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ట్రై ఎవ్రీథింగ్ సార్. కిరణ్ అన్న ఇక్కడ తమ్ముడు అది కా అంటే ఫస్ట్ నుంచి టీంలో ప్రతి ఒక్కరు కంటెంట్ అన్నారు. అండ్ కంటెంట్తో పాటు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, పోస్ట్ బాక్స్ కానీ అలాంటి టైం మిషన్ కానీ అండ్ జోడియాక్ సైన్స్ కానీ. సో మీరు విల్ కిరణ్ అబ్బవరం బీ పార్ట్ ఆఫ్ కంటెంట్ ఆర్ విల్ కిరణ్ అబ్బవరం షైన్ ఇన్ కా? సార్ కిరణ్ అబ్బవరం ఈజ్ కంప్లీట్లీ పార్ట్ ఆఫ్ కంటెంట్. ఈ కంటెంట్ మీకు ఐ హోప్ అండ్ ఐ విష్ థియేటర్లో మీకు కిరణ్ అబ్బవరం కాకుండా వాసుదేవ్ కనిపిస్తాడు. మీరు ఇనిషియల్ ఫ్రేమ్ నుంచే ఆ కృష్ణగిరి అనే ఒక వరల్డ్లోకి వెళ్తారు, ఆ ఫ్యాంటసీ వరల్డ్. అండ్ వీళ్ళు డిజైన్ చేసిన స్క్రీన్ ప్లేని మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా పర్సనల్గా వెరీ హ్యాపీ. అండ్ అలాగే జిఎస్కే మీడియా సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే యూవీ మీడియా థ్యాంక్ యూ సార్. సార్ సార్ నేను సినిమానే చేద్దాం అనుకుంటున్నాను సార్. దట్స్ సో అమేజింగ్, దట్స్ సో అమేజింగ్. త్వరలో అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్. సీఎం గారు ఏదైతే చెప్పారో త్వరలోనే నేను సినిమానే దాని మీద చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ విల్ డూ ఇట్ వెరీ సూన్ సార్. థ్యాంక్ యూ అండి.